మరీ అరాచకం ఏంటంటే డబ్బుల కోసం చేసే దాష్టీకాలలో అరాచకంలోకెల్లా అరాచకం ఇది. విశాఖపట్నంలో వెలుగు చూసింది. ఆరిలో దగ్గర 15 ఏళ్ల క్రితం రాంగ్ కాల్‌తో పరిచయమైన మహిళను ఇప్పుడు డబ్బు కోసం హత్య చేశాడు. ఆమె ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలతో పాటు ఇంట్లో ఉన్న 5,00,000 క్యాష్ అపహరించుకుపోయాడు. కాశీ వెళ్లి అక్కడ ఆమె పేరిట పిండ ప్రదానం, అన్నదానం కూడా చేశాడు. విశాఖ ఆరిలోవ దుర్గానగర్‌లో ఈ నెల 11 జరిగిన కాపు లక్ష్మి 48 సంవత్సరాల ఆవిడ మహిళ హత్య కేసులో నిందితుడు పంజరావు శివగంగరావు అలియాస్ టాటూ శివ చెప్పిన వివరాలు విని పోలీసులు విస్తుపోయారు. విషయం ఏంటంటే ఈ కాపు వెంకటరమణ దుర్గానగర్లో సొంత ఇంట్లో భార్య లక్ష్మితో కలిసి ఉంటున్నాడు. కుమారుడు వివాహాలై దూరంగా ఉంటున్నారు. ఈ నెల 11 వెంకటరమణ విధులకు వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో భార్య లక్ష్మి రక్తపు మడుగులో అచేత్రంగా ఉంది. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని సీసీ ఫుటేజ్ ఘటనా స్థలంలో టవర్ డంపు కాల్చి పరిశీలిస్తే ఒకరి మీద అనుమానం కలిగింది. నిందితుడు విజయనగరం జిల్లా బొబ్బిలి కోనేరుగట్టు ప్రాంతానికి చెందిన పంజరాపు శివగంగరాజు అలియాస్ టాటూ శివగా గుర్తించారు. ఈ శివగంగరాజు హత్య చేసిన తర్వాత ధన్బాద్, కాశీ, ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి తిరిగి నెల 22 రైల్లో బొబ్బిలి వైపు వెళ్తుండగా విశాఖపట్నంలో పోలీసులు అదుపులో తీసుకున్నారు. స్టేషన్ తీసుకెళ్లి విచారిస్తే నేరాన్ని అంగీకరించాడు. 15 ఏళ్ల కిందట కాపు లక్ష్మి రాంగ్ కాల్ ద్వారా పరిచయం అయిందట. అతడు ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడి 1 కోటి దాకా పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం 25 లక్షల అప్పులు ఉన్నాయి. వాటిని తీర్చేందుకు గతంలో ఫోన్ ద్వారా పరిచయమైన కాపు లక్ష్మిని ఉపయోగించుకోవాలని పథకం పన్నాడు. ఈ నెల 11 ఆరిలో వెళ్ళి వేరొకరి ఫోన్ నుంచి ఆమెకు ఫోన్ చేసి ఇంట్లో ఎవరు లేరని తెలుసుకున్నాడు. ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లోకి వెళ్ళి లక్ష్మిని డబ్బు బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆమె నిరాకరించింది. ఆమె నోరు ముఖం గట్టిగా మూసేసి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె ఒంటి మీద ఉన్న బంగారు పుస్తల తాడు, నలపూసల దండ, ఉంగరాలు, కబ్బోర్డ్లోంచి 5 లక్షల రూపాయల క్యాష్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కాశీలో లక్ష్మికి పిండ ప్రదానం కూడా చేశాడట. అక్కడే అన్నదానం కూడా చేశాడట. విచారణలో ఈ విషయం చెప్పాడు. నిందితుడి నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని మైండ్ తరలించాడు.